మొదటి అధ్యాయం 2 రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనాన్ని నేను చదివి వినిపిస్తున్నాను చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు ఎక్కువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించి దీపమై ఉన్నది. మళ్ళీ పదం నాతో కలిసి అందరూ చదవండి. ఆ వాక్యము అనండి. ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. వాక్యమందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ఇక రెండో వర్తమానంలో కూడా తండ్రి నీ ఆత్మ సహాయమును ప్రత్యక్షతను వాక్శక్తిని మీరు మాకు ప్రసాదిస్తూ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి కావలసిన సందేశాన్ని మీరు అనుగ్రహించమని కృప చూపించుకున్నాను. యేసు ప్రభు వారి నామం పేరుట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. మన లేఖన భాగం నుంచి ఒక వచనం చదువుకున్నాం. వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అన్నాడు. ఏమన్నాడు? అందరు నాతో చెప్పండి. వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని చెప్పించుకుంటారు అంతలాగా. మళ్ళీ ఎందా మాట, వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. జాగ్రత్త కింద వాక్యాన్ని తక్కువ సమయం అవుతుంది కనుక ఒక 20 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. రిఫరెన్స్లు కూడా ఎక్కువ ఏం తీయించను. జాగ్రత్త కింద మనందరికీ మార్తా మరియలు తెలుసు. మార్తా మరియలు మనందరికీ తెలుసు కదా. దాంట్లో మరియ గారు ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఉత్తమైనది ఏంటి? ఆయన పాదాల యొద్ద వాక్యం వినడమే ఉత్తమైనది అని ఎంచుకుంది. అయితే మార్త ఏం చేసింది? విస్తారమైన పనులు పెట్టుకుంది. వాస్తవానికి ఇద్దరు కూడా సత్యం తెలుసు. అంటే ఇద్దరికి కూడా సత్యం తెలుసు. కానీ మరి ఏం చేసింది? వాక్యమందు లక్ష్యం ఉంచింది. ఉత్తమమైనదని ఎంచుకుంది. ఆయన పాదాల యొద్ద నేర్చుకుంది. కానీ మార్తా మరియ, ఈ మరి అయితే విస్తారమైన పనులు పెట్టుకొని ఏం చేసిందంటే ఆమె సత్యమందు ఉంది కానీ విస్తారమైన పనులు పెట్టుకోవడం ద్వారా ఒక దినాన వాళ్ళ సహోదరుడుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు, ఆయన మరణించినప్పుడు సమాధిలో పెట్టినప్పుడు, మార్తా నువ్వు నమ్ముని ఎడల దేవుని మహిమ చూస్తావంటే ఏముంది? ఆయన మళ్ళీ నువ్వు చూస్తావంటే పునరుద్ధానం నమ్మిందా అని ఇక్కడ ఆయన లేస్తాడని నమ్మకపోవడానికి కారణం ఏంటి? ఆమె సరిగ్గా వాక్యం వినకపోవడం వల్లనే ఆమె నమ్మల. ఈరోజున చాలామంది వాక్యాన్ని శ్రద్ధగా వినకపోయారనుకోండి, మనం ఇప్పటి జీవాన్ని నమ్మాలి, రాబోయే జీవాన్ని కూడా నమ్మాలి. ఇప్పటి జీవం నమ్మితేనే ఇప్పటి జీవంలో మనకి ఏం కావాలో ప్రభు ఇస్తాడు. రాబోయే జీవాన్ని కూడా మనం నమ్మితేనే దానికి మనం పునాది వేసుకోగలుగుతాం. కనుక శ్రద్ధగా విందాం వాక్యాన్ని. ఈరోజున మాట చెప్తాను. ఫస్ట్ మనం చదువుకున్నట్లు వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అన్నాడు. దేవుడు చెప్పిన మాట ఏదైనా కరెక్ట్ కాకుండా పోదు కదా. ఇప్పుడు మాట చెప్తానండి. ఈరోజున చాలామంది వాగ్దానం అంటే ఏమనుకుంటారంటే, వాగ్దానాలు అంటే ఏంటంటే జనవరి 31 నైట్కి ఇస్తారు కదా, ఆ సీటుల మీద రాసి అమ్ముతారు. దుక్కున్నాయి అది తెచ్చి ఒక పళ్ళులోనో బేసిన్లోనో వేసి పనిచేస్తే అదే వాగ్దానాలు అనుకుంటారు. అది వాగ్దానం కాదు. వాగ్దానం అంటే ఏంటంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక మాట మన హృదయాన్ని తాకుతుంది.
ఒక మాట దేవుని సేవకుల నోటంటే ఆత్మ సహాయంతో వస్తున్నప్పుడు నువ్వు ఆమేన్ అనగలిగితే దాన్ని పొందుకుంటావు. అర్థమవుతుందా? దాన్ని పొందుకోగలుగుతావు. ఒకరోజైనా కొన్ని మీకు అర్థం కావడానికి చెప్తాను. ప్రసాద్ ఫోన్ చేసి సంఘం గురించి ఒకసారి మాట్లాడుతూ సంఘాన్ని అంటే ఒక సంవత్సరం క్రితం అనుకుంటా, ప్రభు చాలా దేవుడు స్వాస్థ్యాన్ని జనముగా ఇస్తాడని అని చెప్తే నేను నమ్మలేకపోతున్నాను అనమాట. ఎక్కడి నుంచి ఇచ్చేస్తాడు దేవుడు, ఎక్కడి నుంచి వచ్చేస్తారు జనం అనుకున్న క్రమంలో నేను నమ్మలేకపోతున్నాం. కాబట్టి దేవుడు ఏం చేయడు, నేనైనా మీరైనా ఎవరు నమ్మకపోయినా కార్యాన్ని చేయడు. ఫోన్లో చెప్తున్నాడు తమ్ముడు, నేనైతే నమ్మలేకపోతున్నాను అన్నమాట. నమ్మలేదు కూడా నేను నిజంగా. ఒక్కొక్కసారి మనుషులు మనం ఎలా కనబడతాం, గొప్పోళ్ళ కనబడతాం అందరికీ. కనుక్కుని నమ్మగలుగుతామా? నమ్మలేం. అయితే దానికి ఒక వారం వ్యవధిలో కుయ్యేరులో దేవుని సేవకుల నోట ఒక వర్తమానం వచ్చింది. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. వర్తమానం అలాగ 40 నిమిషాలు క్రమంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ మాట వచ్చింది దేవుని సేవకుల నోట. ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో నేను నమ్మి విశ్వసించి ఆమేన్ అనగలిగాను. అప్పుడు దేవుడు చాలామంది సహోదరులను మనకిచ్చాడు. నిజంగా చాలా వాక్యం వినే ఆసక్తి పరులను మనకిచ్చాడు. అప్పటికి మనకు ఆశీర్వాదాన్ని ఎప్పుడు మన సన్నిధికి వచ్చేవాడు కాదు. ఆ వదిన కూడా ఎప్పుడు వచ్చేది కాదు. దేవుడు అప్పటి నుంచి వాళ్ళు రావడం ఆశీర్వాదం అన్నయ్య వదిన రావడంతో తర్వాత బాలు చేస్తూ, తర్వాత దయమని, తర్వాత ధనం వదిన, తర్వాత ఇందాక వచ్చిన ఎవరో రాజమణి, తర్వాత మన చెల్లెమ్మ జ్యోతి, అలాగే కిన్నీర్ రత్నం గారు, ప్రభు చాలామంది ఇచ్చుకుంటూ వచ్చాడు. అంతకుముందు నేను చెప్పను కానీ క్లియర్గా కులాన్ని బట్టి సామర్థ్యాన్ని కూడా కొంత నేను మనసులోకి తెచ్చుకొని దాన్ని అప్లై చేద్దాం అనుకున్నాను. అది ఏమైంది? ఫెయిల్ అయింది. ఎప్పుడు గమనించండి, మన సామర్థ్యాన్ని బట్టి ముందుకెళ్ళేది ఏది కూడా ఫెయిల్ అయిపోతాయి. కులాన్ని కాస్తంత అడ్డు పెట్టుకొని కొన్ని విషయాల్లో పోని కొంతమందిని ప్రభు సన్నిధికి రప్పించుకునే ప్రయత్నం చేద్దామని నేను వాస్తవం చెప్పేస్తున్నాను. నేను ఆలోచించి అది చేస్తే అది ఫెయిల్ అయింది. కానీ దేవుని యొక్క చూడండి మాట అంటే వాగ్దానం ఏమైంది? నెరవేరింది. ఎంతోమంది మంచి ప్రియులను ఇచ్చాడు మనందరికీ. తర్వాత ప్రభు ఇచ్చాడు కదా. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సేవకుల నోట ఎప్పుడు ఏ సంగతి వస్తుందో మనకు తెలియదు. వస్తున్నప్పుడు మీరు ఏ ఇబ్బందిలో ఉన్నారో, మీ మనసులో దేన్ని బట్టి బాధపడుతున్నారో సేవకుడికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. అప్పుడు దేవుడు ఆ వ్యక్తి ద్వారా దేవుని సేవకులు వాడుకొని మాట్లాడుతున్నప్పుడు ఆ పదం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు నమ్మి విశ్వసించి ఆమేనంటే దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. కనుకనే ఈరోజు వాగ్దానం గురించి చాలామందికి తెలియదు. కానీ మన సన్నిధిలో ఉన్నవారు తెలుసుకుంటే చాలామందికి తెలుసు. పర్టిక్యులర్గా తెలుసుకోండి. నేను మాట చెప్తానేనండి. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది? 6 లక్షల మంది ప్రజలు. వారందరూ ఎక్కడ ఉంటున్నారు? ఐగుప్తిలో బానిసత్వంలో మగ్గిపోతున్నారు. ఇటుకల పని చేస్తున్నారు, సాకిరవు చేస్తున్నారు, చాలా కష్టపడిపోతున్నారు. వారిని భారాల మీద భారాలు పెట్టేస్తున్నారు. వాళ్ళ భారాలు తట్టుకోలేక ప్రార్థన చేస్తారు దేవుడికి. ఏమని? ప్రభువా, మేము భారాలు తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని ఇడిపించు ప్రభువా అంటే దేవుడు ఎలా ఇడిపించాడు? వాళ్ళని మోసే ద్వారా ఇడిపించాడు, మన అందరికీ తెలుసు. విశ్వాసం ద్వారా ఇడిపించాడు, మన అందరికీ తెలుసు. ఇంకోటి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం ఎలా చేశాడు? గమనించండి, జాగ్రత్తగా మనసు పెట్టానంటే, నీకును నీ పిల్లలకును నీ సంతానానికి కానాన్ని ఇస్తానన్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానన్నాడు. మరి ఇస్తానన్నవాడు వాగ్దానం చేసింది నెరవేరుస్తాడా? నెరవేరుస్తాడు. ఇప్పుడు ఈ ప్రజలందరూ కానానికి వెళ్లకుండా, పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్లకుండా ఎక్కడ మగ్గిపోతున్నారు? ఐగుప్తిలో మగ్గిపోతున్నారు. ఐగుప్తిలో భారాల కింద ఉన్నారు, కాడి కింద ఉన్నారు, చాలా ఇబ్బందుల కింద ఉన్నారు. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏం పొందుకున్నారు? వాగ్దానాలను పొందుకున్నారు. వాగ్దానాలను పొందుకున్నారు కాబట్టినే ఇప్పుడు మాట చెప్తానేనండి. మన శుక్రవారం బైబిల్ క్లాసులో
దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని వర్తమానం వచ్చింది. దాంట్లో ఒక స్త్రీలు, ఎవరో మంత్రస్త్రాని స్త్రీలు ఉన్నారు, హెబ్రీ స్త్రీలు. వారికి ఫరో ఏమి ఇచ్చాడు ఆజ్ఞ? ఈ హెబ్రీ స్త్రీల్లో ఎవరైతే కంటారో మగ పిల్లల్ని వాళ్ళు అప్పుడే చంపేమంటారు. వాళ్ళు ఏం చేయలేదు, చంపలా. దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఆ బిడ్డలను ఏం చేశారు? బ్రతకనిచ్చారు. బ్రతకనిచ్చినందుకు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని మేలు చేశాడు. వాళ్ళకి మేలు చేసి వాళ్ళ వంశాభివృద్ధి గొప్పగా చేశాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాం గారికి, ఇస్సాకుకి, యాకోబుకి ఏ వాగ్దానం చేశాడు? నీ సంతానానికి ఏమిస్తాను? పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం ఇస్తా అన్నాడు. మరి వాగ్దానం చేసిన వాడు నెరవేరుస్తాడు కదా, నెరవేరుస్తాడు. ఇవాళ జాగ్రత్తగా మనసు పెట్టినండి వాక్యం. వాగ్దానాన్ని చేసిన వాడు నెరవేరుస్తాడు కనుకనే దేవుడు అక్కడ ఏం రాయబడిందంటే చూడండి, నిర్గమకాండం అందరు తీయండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండం 22వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగించిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాను చేయిస్తున్న వెట్టు పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచు మొరపెట్టుచుండగా తమ ఎట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి ములుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇశ్రాయేలును చూసెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఎలా లక్ష్యముంచాడు వాళ్ళ మీద? అబ్రహాం గారికి, ఇస్సాకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు ప్రజల మీద లక్ష్యముంచాడు. ఈరోజున మనం ఏమనుకుంటాం చెప్పండి? పిల్లలు లేకపోతే చాలామంది బాధపడతారు కదా. ఎక్కువ శాతం మనుషులకి ఏది ఇష్టం అంటే, ఎంత ధనం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని పొలాలు ఉన్నా పిల్లలు ఉండాలి. పిల్లలను ప్రభు స్వాస్థ్యంగా ఇవ్వాలి, వారు తరతరాలు ఉండాలి అని అనుకోండి. ఇప్పుడు ఎక్కువ శాతం గొంతుడు పెడితే అతున్నాడు కదా, మా ఇంటి పేరే తక్కువ అంటాడు. ఎక్కువ సరదాగా మాట్లాడుతున్నప్పుడు మాకు ఉన్నవాడే అక్కడ విశాఖపట్నంలో ఒకడు ఉన్నాడు, ఈడు ఒకడు ఉన్నాడు, మా వంశాభివృద్ధి తక్కువ అంటాడు. ఎక్కువ మనుషులు ఏం కోరుకుంటారు? వంశాభివృద్ధి ఎక్కువ కోరుకుంటారు. ఆడపిల్లలు ఉన్నా, పిల్లలు లేని వాళ్ళే కాదు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా బాధపడతారు. ఒక మగపిల్లవాడు ఉంటే బాగుండు అనుకుంటారు, అంతే కదా. కొండమ్మ ఎంత ఆశ చూసింది మగపిల్లవాళ్ళు కోసం. అలా ప్రతి ఒక్కరు కూడా మగపిల్లవాడి కోసం ఏం చేస్తారు? ఆశపడతారు. ఎందుకు ఆశపడతారు? వంశాభివృద్ధి వృద్ధి చెందాలని. ఇప్పుడు మాట చెప్తాను జాగ్రత్తగానండి. మనం ఎంత దానం సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఏది సంపాదించినా మన పిల్లల కొరకు వాగ్దానాన్ని సంపాదించుకోవాలి. మనం ఏం సంపాదించుకోవాలి? వాగ్దానాన్ని సంపాదించుకోవాలి. ఈ రోజున ఎప్పుడంటే నేను బైబిల్లో రెఫరెన్స్లు అని తీసి చెప్పట్లేదు, కానీ అబ్రహాం గారికి ఈ యొక్క వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయారు? 400 సంవత్సరాలు ఉండిపోయారు. ఎక్కడ ఉండిపోయారు? ఐగుప్తిలో. 400 సంవత్సరాలు అయిపోయినా సరే, 430 సంవత్సరాలు అయిపోయినా సరే ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని అబ్రహాం గారికి, ఇస్సాకుకి, యాకోబుకి చేసిన నిబంధనను, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రజలను ఏం చేశాడు? దేవుడు విడిపించాడు. ఇప్పుడు మనం కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని వాక్యం మీద శ్రద్ధగా మనసు ఉంచితే, దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తివైతే, నువ్వు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు నువ్వు అనుకూలంగా దాన్ని గ్రహించి విని నువ్వు ఆమెను అనగలిగితే దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు జరిగిస్తాడు. నిన్న దినాన సుబ్రహ్మణ్య అక్క గారి గుమ్మాల్లో నాకు ఒక విషయంలో చాలా ఆనందం కలిగింది. ఆయన ఏమంటున్నాడంటే, పెద్దిరాజు గారు ఆయన నిమిత్తం అందరూ ప్రార్థన చేయండి, ఆయనకి చేయి కట్టేశారు, 8 కట్లు వేయాలన్నారు. 8 కట్లు వేయాలంటే 4 కట్లతో అది తగ్గిపోవును గాక అన్నాను నేను. అప్పుడు పక్కనే వెంటనే ఎవరో దేవి అందే, ఆమెనందే. ఏటమ్మా నువ్వు కూడా ఆమెనంటావా? మీ చర్చిలో ఇది కూడా నేర్పిస్తున్నారా అన్న. అంటే అది మాది పాత సహవాసం కదా, అది అప్పుడు ఉండేది కాదు మరి అది.
క్రమక్రమంగా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఒకటి ఏం చేస్తున్నారు, చాలామంది నేర్చుకుంటున్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే చాలా చర్చిలు ఏముండదు, వాక్యం చెప్పినప్పుడు మంచి విలువైన సంగతి, ఒక వాగ్దానం వచ్చినప్పుడు ఆమేన్ అని అనరు. ఆమేన్ అని అనరు, కానీ ఏం చేస్తారంటే గందరగోళాలు చేస్తారు. ఇటీవల కాలంలో ఒక చిన్న కుర్రోడు ఉన్నాడు, మేము ప్రేమించే కుర్రోడు ఇక్కడికి వచ్చిన వెంటనే లోపలికి వచ్చి ఏం చేసేస్తున్నాడంటే, ఆయన మోకాళ్ళు వేసి తప్పట్లు కొట్టేసి ఏం చేస్తున్నాడంటే, చేస్తారు కదా సంఘాల్లో సకర బరబర, అది చేస్తున్నాడు అనమాట. వీడికి ఎలాగొచ్చేసింది ఇది అని మా దివ్య, మా పిల్లలు, మేము అందరూ ఆలోచిస్తున్నప్పుడు అది ఎలాగొచ్చేసింది, అక్కడ పెద్దోళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళు చూసేసాడు. అప్పుడే వచ్చేసింది వీడికి. ఇక్కడి నుంచి ఏం చేసేస్తున్నాడు, అప్పటి నుంచే సకరబరబ అప్పటి నుంచే చేసేస్తున్నాడు. అప్పుడు ఇంక ఏది నేర్పిస్తే చిన్నప్పటి నుంచి అదే కదా. అందుకని చాలామంది ఏం నేర్పించలేదు, దేవుడు మాట నుంచి మాట వచ్చినప్పుడు ఆమేనని అంటాం నేర్పించలేదు. ఇప్పుడు దాన్నే నేను బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తూ నేనేమన్నాను, కుయ్యేరు ప్రాంతంలో నా జీవితంలో ప్రభు ఇచ్చిన వర్తమానంలో అది నేను నమ్మి విశ్వసించి ఆమేనన్నప్పుడు ప్రభు ఏం చేశాడు, సంఘాన్ని చాలా కార్యం చేశాడు. అలాగని ఏం చెప్తున్నానంటే, ఈరోజున మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ధనం సంపాదించినా, చూడండి పాతకాలంలో ఈ పదాలు కూడా వచ్చినాయి కదా, నేను పుట్టాను ఇంత సంపాదించాను, తర్వాత కుర్రోడు వచ్చాడు ఇంత సంపాదించాడు, ఇంకొకడు పుట్టాడు ఇంత పోగొట్టాడు. ఏంటది, పూర్వం నుంచి సంపాదించిన ఆస్తులు కూడా పిల్లలు కూడా పాడు చేసిన వారు కూడా ఉండరా, కానీ వాగ్దానాన్ని ఎవరు ఏం చేయలేరు, పోగొట్టలేరు. కాబట్టి గమనించండి, నేను సమయం అవుతుంది కాబట్టి ముగిస్తున్నాను. మనం అందరం కూడా వాక్యం ప్రభువు చెప్పాడంటే అది ఎప్పుడు కూడా పొల్లిపోదు. మీరు వాక్యమందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అన్నాడా లేదా? ఎవరో మన మరిడమ్మ గారు వాళ్ళు కూడా ఒక రోజున మనం దీపావళికి సభలు పెట్టించాం. మనం దీపావళికి సభలు పెట్టినప్పుడు అసలు ధనం లేదు అసలు, కానీ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైనా సభ పెట్టించాలని పెట్టించినప్పుడు నిజంగా ఒక వర్తమానం వచ్చింది. ఆ చెల్లి ఆమెనంది, ఎను వెంటనే దేవుడు ఏం చేశాడు, కార్యం చేశాడు. ఎవరైనా విశ్వసించి ఆమెనంటే దేవుడు కార్యం చేస్తాడు, ఖచ్చితంగా చూస్తారు. కనుక దేవుడు వాక్యం మనకి ఏం చెప్తుందంటే, వాక్యమందు మనం లక్ష్యం ఉంచిన ఎడల మనకు మేలు. కనుక నేను చెప్తున్నాను, బైబిల్ క్లాస్లో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా వాక్యాన్ని శ్రద్ధగా వినడం, వాగ్దానాలు కనిపెట్టడం ప్రయత్నించండి. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటాం, ఇక్కడ నేను దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా కోరిక అంతా ఏంటి, నా సంఘం కూడా అన్ని విషయాల్లో దీవించబడాలి. వారు ఏ విషయాల్లో వారికి ఉన్న కోరికలు మనకు తెలియదు. ఒక్కొక్కరికి ఉన్న కోరిక, కొన్ని కోరికలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఇలా కూడా అనుకోకలేదు, కొన్ని కోరికలు తీరతలేదంటే అనుకోకూడదు. ఆ కోరిక ఎందుకు తీరలేదో దేవుని చిత్తం ఏంటో అని కనిపెట్టాలి. నేను మొన్న ఒక నెల క్రితం ఏమనుకున్నానంటే, నాకు ఆశ గల ప్రాణాన్ని తుప్పు పరిస్థితి అంటున్నావు కదా ప్రభువా అని నా మనసులోనే నేను ఎవరికి చెప్పకుండా ఒకటి అనుకున్నాను అనమాట. నాకు ఎక్కడ రోడ్డు మీదకి వెళ్ళినా మా 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 ఆవిడకి తెలుసు, యానలు వెళ్ళి అనుకోండి, చిన్న యానలు ఉంటాయి కదా, ఆ యాన మీదకి వెళ్ళిపోద్ది మనసు. అని నాకు ఎప్పటి నుంచో ఆ యాన కొందాం, ఆ యాన ఎప్పుడు మన సంఘస్థుల్ని కుటుంబస్తుల్ని ప్రార్థనలు తీసుకెళ్దామని ఒక ఆశ, ఆ యానల మీదకి వెళ్ళిపోతుంటుంది నాకు మనసు. వెళ్ళిపోతుంటే అనుకున్నాను, ఎప్పటి నుంచో నాకు యాన అంటే ఆశ కదా, మీరు ఎందుకు తీరుస్తలేదు ప్రభువా, అసలు ఇటు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటావు కదా అనుకున్నాను నేను. తర్వాత ఒక లైన్లో ఒక రోజు కూర్చొని ఖాళీగా జకరయ్య గారికి ఫోన్ చేస్తే అంటాడు అనమాట ఆయన, ఒక విషయం తెలుస్తుంటే నేను కొనలేక కాదు, ఇప్పుడు 3 చక్రాల బండే కొన్నాను నేను, ఆటో నా కారు మీద ఉంది, యాన మీద ఉంది, ఎందుకు కొనట్లేదో తెలుసా, యానకుంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ యాన కొన్న వాళ్ళకి కానీ కారు కొన్న వాళ్ళకి కానీ పెన్షన్ రాదు, అమ్మఒడి రాదు, కొన్ని ఏమి రావు, పథకాలు రావు. ఆయన చెప్పిన తర్వాత నాకు మనసు అంతా ఇరిగిపోయింది ఇంక అట్ల మీద. అందుకనే ప్రభువా మాకు ఇస్తలేదేమో నేను మళ్ళీ ఇంకో ప్లాన్ వేసి ఎవరి పేరు మీద తీసుకొచ్చాడంటే, తీసుకోవచ్చు, వాళ్ళ పేరు మీద ఉన్న కూడా అన్నీ పోతాయి అన్నాడు ఆయన. అందుకని ఇప్పుడు వరకు నేను కొనలేదు అన్నాడు ఆయన. అంటే ఒక్క చక్రానికి 3 చక్రాలకి 4 చక్రాలకి ఇంత ఎఫర్ట్ ఉందని ఆయన అనుకున్నాను అప్పుడు. అందుకని దేవుడు ఇస్తలేదు, అది అర్థమైందా? అందుకని ఇవ్వలేదు. అమ్మఒడి పోద్దా, ఇప్పుడు వచ్చే 10 ఇంకా ఉన్నాయి కదా ప్రభుత్వ పథకాలు, పెన్షన్ పోద్దా అని దేవుడు ఇవ్వలేదు అనుకుని, అప్పుడు ప్రభువా నువ్వు ఏదనుకున్నా నువ్వు ఒక్కొక్కటి ఇవ్వలేదంటే మేలే, మంచి తప్ప చెడ్డేమి కాదు అని అనుకోవాలి తప్ప కొన్ని విషయాల్లో ఎందుకు జరగట్లేదు ఇది అని డిమాండ్లు ఉండకూడదు మన జీవితాల్లో. కనుక ప్రియులారు గమనించండి,
వాక్యం అందు మనం లక్ష్యం ఉంచితే మనకేంటి మేలు. కాబట్టి ఇక్కడి నుంచి మీరు మనసు పెట్టి వాక్యంలో దేవుడు ఏ వాగ్దానాన్ని ఇస్తాడు నాకు, మరి ముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థనలో ఒక విషయాన్ని కోరుకోమని ఈ దినాన్ని నీకు చెప్తున్నాను. పిల్లల విషయంలో వాగ్దానాలు పొందుకోండి. ఎవరి విషయాల్లో? పిల్లల విషయాల్లో మనం వాగ్దానాలు పొందుకోవాలి. అబ్రహాము, ఇస్సాకు ఎవరి విషయాల్లో వాగ్దానాలు పొందుకున్నారు? వారి సంతాన విషయంలో వాగ్దానాలు పొందుకున్నారు. 400 సంవత్సరాల క్రితం తర్వాత కూడా ఆ ఐగుప్తిలో మగ్గిపోతున్నా సరే ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని విడిపించాడు. కనుక శ్రద్ధగా రండి. ఇక్కడి నుంచి ఆదివారం అయినా శుక్రవారం అయినా దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడా, పిల్లల విషయంలో ఏ వాగ్దానం ఇస్తాడా అది నమ్మి, అందరూ ఆమె అంటున్నారు కాబట్టి నమ్మకుండా కూడా హృదయంలో ఆమేన్ అని అనకండి. విశ్వసించి అప్పుడు నమ్మి ఆమేన్ అనండి. దేవుడు మన జీవితాల్లో కార్యం చేయుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ 2వ వర్తమానంలో కూడా తండ్రి నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి నీ వాక్యం అందు లక్ష్యం ఉంచిన ఎడల మాకు మేలు అని నీ వాక్యం సెలవిస్తుంది. ఆనాడు ప్రభువా మార్తా మరి అయితే ఉత్తమమైన దాన్ని వాక్యాన్నే ఆయన పాదాల యొద్ద విని నేర్చుకోవడానికే సిద్ధపడింది. మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకుంది. గనుకనే ఈ లోకంలో జరిగే గొప్ప మేలును నమ్మలేకపోయింది. మరి అయితే ఈ జీవమును రాబోయే జీవాన్ని కూడా నమ్మింది. ప్రభువా మేము కూడా తండ్రి ఆనాడు అబ్రహాము, ఇస్సాకు వారి పిల్లల విషయంలో, వారి సంతాన విషయంలో వారు వాగ్దానాలు పొందుకున్నారు. ఆ వాగ్దానాలను మీరు నెరవేర్చారు. ఇక్కడ ఉన్న మేమందరం కూడా తండ్రి మా పిల్లల విషయంలో, మా సంతానం విషయంలో మేము వాగ్దానాలను పొందుకోవడానికి మీరే మాకు సహాయం దయచేయమని ప్రభువా రానున్న దినాల్లో తండ్రి మేము ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏ మేలైతే మేము జరగాలని ఆశపడుతున్నామో ప్రభువా మా పిల్లల విషయంలో మేము ఏదైతే ఆలోచిస్తున్నామో, మా వ్యక్తిగతంగా మేము ఏదైతే ఆలోచిస్తున్నామో అన్ని విషయాల్లో మేము వాగ్దానాన్ని పొందుకుని విశ్వసించి ఆమేన్ అనడానికి మీరే మా జీవితాల్లో సహాయం చేయమని ప్రభువా మేము వాగ్దానాలకి పొందుకునే ముందు వాక్యాన్ని శ్రద్ధగా వినే మంచి మనసును మా అందరికి మీరు అనుగ్రహించమని. దుష్టుడు వాక్యము నుండి అనేకులను దూరం చేస్తున్నాడు. వాక్యం నుండి దూరం చేస్తున్నాడంటే వాగ్దానాలకి దూరం చేస్తున్నాడనే. కనుక ప్రభువా ప్రతి ఒక్కరు గ్రహించి ప్రభువా నీ వాక్యానికి దూరంగా కాకుండా మరింత సమీపంగా దగ్గరగా ఉండేటట్లు మీరే సహాయం చేస్తూ కృప చూపిస్తూ నడిపించమని యేసు ప్రభువారి నామం పేరట ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకునిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.